People, why did you break up? గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు పక్కింటోడికి పొలమారిందా నువ్వే తెలిసావంటాడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఈ ఈ ఏదైతే ఉందో ఇదైతే చాలా ట్రెండింగ్‌లో ఉంది. నేను 1 వీక్ నుంచి చూస్తూనే ఉన్నా. నేను నిన్ననో మొన్న చేద్దామని అనుకున్నా. ఇప్పుడైతే కుదిరింది. చాలా బాగా వచ్చింది వీడియో అనేది. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. లేకపోతే టెలిగ్రామ్‌లో ఇప్పుడు పెడతాను. టెలిగ్రామ్‌లో ఒకసారి సాంగ్ తోటి వినండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇందులో మీరు వీడియోతోటి చేసుకోవాలంటే వీడియోతోటి ఉంటది. లేకపోతే లిరికల్ ఉన్నా చాలా బాగుంటది. చేసుకోండి. ఇంకా కొంచెం తొందరలో కైన్ మాస్టర్ ప్రీషియా కూడా పెడతాను. అందులో వీలుంటే అందులో కూడా ట్రై చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్‌గా మీకు లిరికల్‌తో చేసుకోవాలన్నా, వీడియోతో చేసుకోవాలన్నా ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాంట్ అయితే కామన్‌గా యూజ్ చేసిన. వీడియోతోటి యూజ్ చేసినా కూడా ఫాంట్ యూజ్ చేసిన, లిరికల్ తోటి యూజ్ చేసినా కూడా లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మ్యాక్సిమం లిరికల్‌లో మీకు అసలు ఇబ్బందే కాదు. ఎందుకంటే మ్యాక్సిమం నేను అన్నీ చేసి ఇచ్చాను కాబట్టి. ఓకే. కొన్ని మేజర్ డిఫరెన్స్ ఉంటది. అవి చెప్తాను. అది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నా సజెషన్ ఏందంటే లిరికల్ తోటి చేయండి. వీడియో తోటి కాకుండా. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇప్పుడు రీల్స్ ఎక్కువ వాళ్ళ ఫేసెస్ వీడియో చేస్తుంటారు కదా! వాళ్ళు యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. మీరు లిరికల్‌తో చేస్తే కొంచెం బాగుంటదని నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. మీ చాయిస్ అది. నేను కొంచెం సజెషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను నేను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఇచ్చాను. దాంతోపాటు షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. ఈ 2 కలిపి ఇచ్చేవాడిని కానీ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది కాబట్టి నేను ఇవ్వలేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. ఒకవేళ లిరికల్‌తో కాకుండా వీడియోతోటి చేద్దామని అనుకుంటే అంటే గర్ల్ వీడియో ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ గర్ల్ వీడియోతోటే చేద్దామని అనుకుంటే ఈ లిరికల్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేయాలి. కింద మాత్రమే ఒక లిరిక్స్ ఉంచాలి. ఆ లిరిక్స్ ఏందంటే చెప్తాను ఇప్పుడు ఒక నిమిషం. కింద లిరిక్స్ ఉందా? బ్రేకప్ అనే డైలాగ్ ఎక్కడి వరకైతే వస్తుందో అంతవరకు మాత్రమే ఉంచి మిగతావి డిలీట్ చేసేయాలి. లేదు టోటల్ మిక్సింగే పెడతామంటే పెట్టుకోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నానంటే వీడియోతోటే చేద్దామని అనుకుంటున్నాను నేను. లిరికల్ తోటి చేసినా కూడా సేమ్ ఉంటది. వీడియోతోటి చేసినా కూడా సేమే ఉంటది. మేజర్ డిఫరెంట్ అయితే ఏం ఉండదు. ఓకే. 2 ఉంచుతాం. తర్వాత ఎండింగ్‌లో వీడియోతోటి చెప్తాను. వీడియోతోటి ఏం ఉండదు. నేను చెప్తాను లాస్ట్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఒక ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. మల్టీ ఫోటోస్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఒకటే ఫోటోతో ఉన్న డిఫరెంట్ పోజెస్ ఉంటే ఫోటోస్ అయితే ఇంకా సూపర్ ఉంటదని నా ఇన్నర్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి. ఈ 3 ఫోటోస్ అనేది ఒకటే డ్రెస్‌లో ఉంది కానీ పోజెస్ అనేది వేరే లాగా అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫోటోస్ ఉంటే చాలా బాగుంటది. ట్రై చేయండి ఇలాంటి ఫోటోస్ అనేది. ఒకటే డ్రెస్‌లో ఉన్న కొన్ని ఫోటోస్ ఉంటది కదా! మనం చాలా దిక్కుతూనే ఉంటాం. ఓకే. ఇక్కడ మధ్యలో మాత్రం వదిలేసేయాలి మీరు. ఎందుకంటే మధ్యలో లిరిక్స్ అయినా వీడియో యాడ్ చేయడానికైనా యూజ్ అవుతుంది. ఓకేనా. నేనైతే ఒకటే ఫోటో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు మధ్యలో కట్ చేయి. ఓకే. ఎండింగ్‌లో ఒక 2 ఫోటోస్ అయితే వస్తది. చాలా మరీ ఎక్కువ ఫోటోస్ అయితే ఏం రాదు. ఉన్న దాంట్లో ఓకే అనిపిస్తది. ఓకే. రైట్. 26 సెకండ్ వరకే పెట్టాను నేను. ఎక్కువ ఉండే కానీ నేనే పెట్టలేదు. ఎక్కువ బోరింగ్‌గా ఉంటదేమో అని. ఓకే. రైట్. ఇప్పుడు మనమైతే ఒకసారి లిరికల్ అయితే బాగుంది. ఒకసారి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్‌లో ఫస్ట్ ఒకటి చెప్తాను. ఇది తర్వాత మీరు ఆటోమేటిక్‌గా చేసుకుంటారు. ఈ ఎండింగ్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లాంగ్ ఫోటో ఉన్నాయి కదా! దాన్ని వదిలేసి 4 ఫోటోస్ ఉంటది. ఒకటే సైజ్‌లో ఆ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకే. ఇక్కడ 4 ఫోటోస్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ 4 ఉంటది. 8 ఫోటోస్‌కి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. 8 ఫోటో కంటే ఒకటి తక్కువ గానీ, ఎక్కువ గానీ పెట్టకండి. 8 చాలు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం ఇచ్చిన ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఈ 2ని కాపీ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది. కాపీ చేసి పైన ప్లస్ కాపీలేట్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. కరెక్ట్‌గా ఫస్ట్ ఫోటో యాడ్ చేసినాం కదా! ఆ పొజిషన్‌లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం.
పేస్ట్ చేసిన తర్వాత ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ 2 టైమ్ వస్తుంది, ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్ యాడ్ చేసిన దగ్గర కూడా 2 ఫొటోస్ ఉంటుంది, దానికంటే ముందల ఆ ఫొటోస్ దగ్గర అయితే పేస్ట్ చేయండి. ఓకేనా? ఇలా ఇప్పుడు కింద ఒక ఫోటో ఉంది, దానికి ఒక ఎఫెక్ట్ అయితే ఉంది, పైన ప్లస్ సెకండ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్, ఈ ఫోటోని డిలీట్ చేసి కింద యాడ్ చేసినాం కదా ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా ఈ లాంగ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇంతకుముందు 8 ఫొటోస్ యాడ్ చేసినాం కదా, దానికి ఏం వద్దు. ఓకే, ఇవి కూడా 8 ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 కూడా ఉంది, ఇవి కూడా 8 ఉంటుంది, అవి కూడా 8 ఉంటుంది. ఆ షేప్ని కూడా మీరు 8 టైం అయితే డూప్లికేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 టైం చేసిన కదా, ఇంకా 2 టైం చేయాలి. దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను, ఇక్కడ ఉంది మధ్యలో, ఇంకా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్, చూడండి వచ్చేసింది, చాలా నీట్గా అయితే వచ్చేసింది, బాగా అనిపిస్తుంది. ఓకేనా? మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలాగే ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే చేసుకోండి, కానీ నేను వేరే విధానంగా చేద్దామని అనుకుంటున్నా. దీనంతా నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఒకవేళ లిరికల్ అంటే వీడియో క్లిప్ తోటి యూజ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరికల్ని డిలీట్ చేస్తా. ఇలాగైతే అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసిన, బ్రేకప్ వరకు మాత్రం డిలీట్ చేస్తా. బ్రేకప్ తర్వాత అవసరం ఉంటుంది మనకు, ఇంతవరకు అయితే డిలీట్ చేసిన. ఓకే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి వీడియో క్లిప్ అయితే ఇచ్చాను మీకు, 26 సెకండ్ ఉంటుంది. దాన్ని యాడ్ చేసిన తర్వాత టోటల్ కిందికి తీసుకురండి. స్టార్టింగ్లో వచ్చి యాడ్ చేయాలి, అది స్టార్టింగ్లో వచ్చి యాడ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. దానికి సౌండ్ కూడా ఏముండదు. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది. దీనికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో లిరిక్స్ వస్తుంది, ఎఫెక్ట్ కూడా వస్తూనే ఉంటుంది, అంతే. కరెక్ట్గా మ్యాచింగ్ ఉంటుంది. కొంచెం ముందరికి వస్తే కొంచెం పర్ఫెక్ట్గా చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.